యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మరొక నూతన సంవత్సరము మనందరి జీవితంలో దేవుడు అనుగ్రహించినందును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఉన్నాను. కనుక సౌత్ లాల్గూడ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘం తరపున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన గాస్పెల్ టీవీ యాజమాన్యమునకును ఆ పెద్దలకును నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ ప్రత్యేకమైన దినమునకై ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ఒక చిన్న మాట మనం చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. 14వ వచనం, సుఖదినమునందు సుఖముగా ఉండము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు అన్న మాటను చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుని కొందనాలు, సర్వోన్నతుడా సర్వాధికారికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. తండ్రి, గడిచిన సంవత్సరం ప్రభా, మరి ప్రభా ప్రపంచమంతా కూడా తండ్రి చాలా భయంకరమైన దినాలు చెవి చూస్తూ ఉన్నది. కనుక ప్రభా ఇంకా ప్రభా కోలుకొని పరిస్థితుల్లోనే ప్రభా మేమందరం కూడా ఉన్నాము. తండ్రి, ఆయనను ప్రభా నీ యొక్క వాత్సల్యత, నీ కృప, నీ కనికరం ప్రభా మా ఎడల మీరు చూపిస్తూ మమ్మల్ని మీరు బలపరుస్తూ ఇంకా ముందు నడిపిస్తూ వస్తున్న విధానం బట్టి మరొకసారి నీ కొందరు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మీరు మా అందరి జీవితంలో అనుగ్రహించిన ఈ నూతనమైన సంవత్సరమును బట్టి నేను స్తుతిస్తూ నేను ఘనపరుస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా ఈ సంవత్సరంలో తండ్రి మేము ఏం చేయవలసినదో మీరు మాకు నేర్పించి మమ్మల్ని మీరు బలపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరొకసారి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చదువుబడ్డ వాక్య భాగము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము మరొక మారు చదువుకుందాం. సుఖదినమందు సుఖముగా ఉండము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు అన్నమాటను మనం చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యములో ప్రసంగి అనగా సొలొమోను రాస్తున్న ఈ యొక్క పుస్తకంలో ఉన్న ఈ చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాము. సొలొమోను ఒక చక్కని మాటను మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ మాట ఏంటంటే, దినమందు మనము సుఖముగా ఉండడము నేర్చుకోవాలంట, కానీ ఆపద్దినమందు మాత్రము ఖచ్చితంగా యోచించాలి, యోచన చేయాలి. ఎందుకు ఆపదలు వస్తూ ఉంటాయి, ఎందుకు దేవుడు ఈ ఆపదను నా జీవితంలోనికి ఆయన అనుమతించాడు అన్న విషయాన్ని ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే గడిచిన సంవత్సరము 2020వ సంవత్సరం అంతా కూడా మనము ఒకవేళ దాని యొక్క పరిస్థితిని ఆలోచన చేస్తే ఎక్కడ కూడా సంతోషము, నెమ్మది లేకుంటే సమాధానం ఎక్కడ కూడా మనం చూడలేదు. కనుక కరోనా వైరస్తో పాటు ఇంకా అనేకమైన విపత్తులు కూడా 2020వ సంవత్సరంలో జరిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఇవన్నీ కూడా దేవుడు మనందరి జీవితంలో ఎందుకు అనుమతిస్తూ ఉన్నాడు, లేకుంటే కొన్నిసార్లు ఆ పాత సంవత్సరంలో జరిగిన విషయాలన్నీ కూడా ఒకవేళ మన జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తూ ఉంటే నిజంగా కోవిడ్-19 అనేది చాలా భయంకరంగా ప్రతి దేశమును కూడా అది చాలా వణికిస్తూ వస్తుంది. గనుక ఇంకనూ అది వణికిస్తూనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. గనుక ఒకవేళ మనము దేవుని వాక్యములో నుండి ఇప్పుడు ప్రసంగి చెప్తున్న మాట ఏంటంటే, ఇటువంటి ఆపత్తు దినములు ఒకవేళ మన జీవితంలో వస్తూ ఉన్నప్పుడు మనము నిజంగా నిర్లక్ష్య స్వభావం మనము చూపించకుండా మనం ఏం చేస్తూ రావాలంటే మనము యోచన చేయాలి అని అంటా ఉన్నాడు. దానికి కొనసాగింపుగా ఆయన అంటున్న మాట ఏంటంటే, తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు అన్న మాటను మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఆ విశ్వాస జీవితమైన సాధారణమైన జీవితంలో కూడా మనము సుఖము దుఃఖము అనేది కలయికగా ఉండడము మనం చూస్తూ ఉంటాం. ఎందుకు దేవుడు వాటిని జతపరిచి మన జీవితంలో వస్తూ ఉన్నాడు అంటే, మన జీవితంలో రేపు ఏమి జరగబోతా ఉన్నదో మనం తెలుసుకోకుండానట్లు అన్న మాటను అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనుష్యునికి రేపు ఏమి జరుగుతూ ఉన్నదో అన్న ఆలోచన ఒకవేళ వస్తే, ఒకవేళ ఏమి జరుగుతూ ఉన్నదో అని ఒకవేళ మనిషి గుర్తిరగలిగితే ఖచ్చితంగా లేకుంటే తన యొక్క జీవితమును ఈరోజే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లేకుంటే ఇంకా ఏదైనా కూడా ఆ మంచి వస్తూ ఉన్నదని తన జీవితంలో ఇంకా చెడిపోయే అవకాశం కూడా ఖచ్చితంగా ఉన్నది. కనుక దేవుడు నిజంగా మనిషికి నిజంగా ఆ యొక్క ఆలోచన ఇవ్వలేదు, లేకుంటే ఆ యొక్క తలాంతుని ఇవ్వలేదు. రేపు ఏమి జరగబోతా ఉన్నదో మనిషి తెలుసుకునే అటువంటి పరిస్థితి దేవుడు మనిషికి ఇవ్వనట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఒకవేళ మనిషికి తెలిసి ఉంటే అది ఖచ్చితంగా
ప్రమాదమే. కనుక ఒకవేళ ఆ లూకా సువార్త 13వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు దగ్గరికి కొందరు వ్యక్తులు వచ్చి కొన్ని మాటలు పలుకుతున్నట్టుగా మనం చూస్తాం. ఒకవేళ ఆ లూకా సువార్త 13వ అధ్యాయము 1వ వచనములో, పిలాతు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా అన్న మాటను ఆయన అడుగుతా ఉన్నాడు. ఒకవేళ నిజంగా ఈ COVID-19 బట్టి ఖచ్చితంగా ప్రపంచంలో చాలా మంది వారి యొక్క ప్రాణములు కోల్పోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం దినదినము కూడా. ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో మన కుటుంబాల్లో కూడా బహుశా కొందరు ఒకవేళ మనల్ని విడిచి వెళ్ళి ఉండవచ్చు. కానీ ఒకసారి మనం ఆలోచన చేయాలి. సాధారణంగా మనిషికి ఉన్న ఆలోచన ఏంటంటే, మనిషి లేకుంటే ఎవరైనా లేకుంటే ఆపదలో ఉన్నప్పుడు, ఎవరైనా కష్టములు నష్టములు ఉన్నప్పుడు, ఎవరైనా వారి ప్రాణములు విడిచిపోయినప్పుడు సాధారణముగా మనుషులకు వచ్చే ఆలోచన ఏంటంటే, వారు ఏదో తప్పిదములో ఉన్నారు, వారు ఏదో పాపము చేశారు గనుక వారి పాపమును బట్టి వారు ఈ దినమున అటువంటి పర్యవసానమును ఎదుర్కొన్నారు అన్న మాట అది సాధారణముగా మనకు వినిపిస్తూ ఉంటుంది. దాని యొక్క అర్థం ఏంటంటే, ఒకవేళ మనం ఆలోచన చేస్తే అవును మనిషికి లేకుంటే ఆ మరణం అనేది పాపం వలననే వచ్చింది. కానీ ఇక్కడ ఒకవేళ ప్రతి మరణము కూడా నిజంగా ఒకవేళ మనం చూస్తే ప్రతి మరణము కూడా వారి యొక్క పాపమును బట్టి దేవుడు వారి మీదకి తీసుకొని రావడం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అందుకే ఎందుకంటే ఒకవేళ దేవుడు గనుక మన యొక్క పాపమును బట్టి ఒకవేళ మనల్ని పరిగణించగలిగితే, మన యొక్క పాపమును బట్టి ఒకవేళ మనల్ని మన ప్రాణమునని తీసుకోగలిగితే ఈరోజు ఎవరం కూడా మనం ప్రాణముతో ఉండేవారం కాదు. ఎందుకంటే ఏ భేదములు లేదు. దేవుడు అనుగ్రహించి మహిమను అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారని దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎవరు కూడా నీతిమంతులు కాదు. లేకుంటే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా పాపులే. లేకుంటే పాపము ద్వారానే ఈ లోకంలోనికి వస్తూ ఉన్నారు. లేకుంటే పాపములోనే ఈ లోకంలో వారు పుడుతూ ఉన్నారు. నిజంగా పాపము లేకుంటే వారు నిత్య జీవితంలో కూడా వారు చేస్తూనే ఉన్నారు. కనుక ఒకవేళ బైబిల్ గ్రంథంలో మరి దాని యొక్క ఆలోచన మనము ఒకవేళ చూస్తే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కూడా వారు అదే మాట అంటూ ఉన్నారు. అయ్యా అక్కడ చనిపోయిన గలిలీయుని మీరు చూసారా అంటున్నప్పుడు యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఒక మాట చూడండి, అదే లూకా సువార్త 13వ అధ్యాయము 2వ వచనంలో, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? నిజంగా వారికి ఆ తలంపే ఉన్నది. వారు పాపము చేశారు గనుక పిలాతు వారిని అలా హింసించి వారిని చంపివేశాడు. నిజంగా వారి జీవితంలో లేకుంటే వారు నీతి అనేది వారి జీవితంలో లేదు. వారు పాపము చేశారు కనుక వారు ప్రాణాన్ని పోగొట్టుకున్నారు అన్న ఆలోచన ఆ వ్యక్తులలో ఉండే. కానీ దేవుడు దాన్ని తారుమారు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ కింది వచనంలో కూడా ఒకవేళ చూస్తే ఇంకొక సంఘటన యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ వచనంలో, మరియు సిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? అక్కడ ఇంకొక సంఘటన జరుగుతూ ఉన్నది. ఆ సంఘటన ఏంటంటే, సిలోయము అనే ఆ ప్రాంతంలో అక్కడ గోపురము పడి అక్కడ 18 మంది చనిపోతున్నట్టుగా దేవుని వాక్యములు మనము యేసుక్రీస్తు మాటల్లోనే మనము వింటా ఉన్నాము. కనుక ఇక్కడ 2 సంఘటనలు, ఆ 2 సంఘటనలలో వ్యక్తులు చనిపోతా ఉన్నారు. ఒక విపత్తు ద్వారా వ్యక్తులు వారి యొక్క ప్రాణములు అక్కడ కోల్పోతా ఉన్నారు. కోల్పోయినప్పుడు బ్రతికున్న వారు చేసే ఆలోచన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బ్రతికున్న వారు చేసే ఆలోచన ఏంటంటే, వారు పాపము చేశారని వారు చనిపోయారు అన్న ఉద్దేశముతో యేసుక్రీస్తుతో వారు ఆ మాటలు వారు పంచుకుంటా ఉన్నారు. కనుక ఈరోజు నిజంగా COVID-19ని బట్టి నిజంగా గడిచిన 2020 సంవత్సరములు చాలా మంది కూడా వారి యొక్క ప్రాణములు విడిచి నిజంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు. కొందరైతే దేవుడు నిర్ణయించిన స్థలాల్లోనికి వారు వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనము ఆలోచన చేసుకోగలిగితే, ఈరోజు బ్రతికి ఉన్న నీవు నేను ఆలోచన చేసుకోగలిగితే, నిజంగా వారందరూ చనిపోయారు కనుక వారందరూ పాపము వల్లే వారు చనిపోయారా, లేకుంటే వారు మనందరికంటే వారు పాపులు గనుక దేవుడు వారిని చంపివేశాడా అనేది కూడా మనము ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వీరి యొక్క ఆలోచన కూడా అలాగనే ఉన్నది. కానీ దేవుడు అటువంటి ఆలోచన కలిగి లేడు. మనుషులకున్న ఆలోచనకు దేవునికి ఉన్న ఆలోచనకు చాలా వ్యత్యాసమును మనము చూడవచ్చు. ఒకవేళ యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో కూడా మనము అదే మాటను మనము చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతా ఉన్నాను. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దాని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని బడుచున్నారు.
కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగా నుండి మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రెండు పదములు అక్కడ వాడుతూ యెషయా రెండు విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు అంటా ఉన్నాడు. తర్వాత ఒకవేళ మన కింది వచనంలో చూస్తే వారు కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు అన్న మాటను కూడా మనం చూస్తాం. ఇక్కడ భక్తిమంతులు లేకుంటే భక్తి గల వారు, భక్తులైన వారు కొనిపోబడతా ఉన్నారు, అంటే వారు ప్రాణం విడిస్తూ ఉన్నారు. నీతిమంతులు కూడా వారు ప్రాణం విడిస్తూ ఉన్నారు. ఎందుకు అన్న ఆ మాటను మనం చూస్తే కీడును వారు ఈ లోకంలో చూడకుండా దేవుడు వారిని తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. మనుషుల ఆలోచనలు వీరు పాపము చేశారు కనుక చనిపోయారు అని మనుషులు అంటా ఉంటే, దేవుని యొక్క వాక్యం నుండి మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే మనము అంటే దేవుడు ఈ లోకంలో ఉన్న కీడంతటిని వారు చూడకుండా దేవుడు వారిని ముందుగానే తీసుకొని వెళ్ళిపోతా ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ విలప వాక్యంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 22వ వచనములో ఒకవేళ మనం ఆలోచన చేస్తే అక్కడ కూడా మనకు అదే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనములో దేవుని యొక్క వాత్సల్యత ఎంత గొప్పదో అన్న సత్యం అక్కడ మనం చూస్తాం. 22వ వచనములో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనక మనము నిర్మూలము కాకున్న వారము అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ అదే మాట మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా అదే మాటను మనం చూస్తూ ఉంటాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము యెహోవానైన నేను మార్పు లేని వాడని గనక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అన్న మాటను మనము చూస్తూ ఉన్నాము. మనుషుల ఆలోచన మనం చూస్తూ వచ్చాము. పాపం వలన నిజంగా వారు చనిపోతా ఉన్నారు. చనిపోయిన వారందరికంటే మేమందరం నీతిమంతులమని మనుషులు అనుకుంటా ఉంటే దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 1-2 వచనములు చూసాము. దేవుడు భక్తిపరులను నీతిమంతులను ఈ లోకంలో ఉన్న పాపము చూడకుండా, దోషము చూడకుండా దేవుడు వారిని కొనిపోతా ఉన్నాడు అన్న మాటను చూస్తూ వచ్చాం. రెండవదిగా ఆయనకు కనికరము, ఆయనకు వాత్సల్యత ఎడతెగక ఉన్నది కనుక, యెహోవా కృపగల వాడు గనక ఇంకా మన ప్రాణంతోనే మనం ఉన్నాము అన్న సత్యమును కూడా మనం గ్రహిస్తూ వచ్చాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన మార్పు లేని వాడు గనక ఈరోజు ఇంకా నీవు నేను మనం ప్రాణంతోనే ఉన్నాము అన్న సత్యమును మనము గ్రహిస్తూ ఉన్నాము. కనుక నిజంగా చాలాసార్లు మనము ఈ కోవిడ్-19ని బట్టి ఈరోజు నీవు నేను ప్రాణమును కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా నిజంగా చనిపోయిన వాళ్ళందరికంటే మనము నీవు నేను నీతిమంతులమని కాదు, కానీ దేవుని యొక్క కృప అది అంతే. దేవుని యొక్క కృప మన ఎడల, మన కుటుంబం ఎడల, వ్యక్తిగత జీవితం మన వ్యక్తిగత జీవితం ఎడల అది ఉన్నది కనుక ఈరోజు ఇంకా నీవు నేను ప్రాణముతో ఇంకను బ్రతికున్నట్టుగా దేవుని వాక్యం నుండి మనం చూస్తాం. ఆయన మార్పు లేని వాడు కనుక ఈరోజు నిన్ను నన్ను ఇంకను బ్రతికించాడు. ఇంకా ఈ దినమును ఈ యొక్క నూతన సంవత్సరమును ఆయన మనల్ని చూడడానికి ఆయన మనకు అనుమతి ఇచ్చినట్టుగా దేవుని వాక్యం నుండి మనము చూస్తా ఉన్నాం. ఒకవేళ అదే లూకా సువార్త 13వ అధ్యాయంలో ఇంకా మనము ముందుకు కొనసాగితే, సరే మరి బ్రతికి ఉన్న నీవు నేను, లేకుంటే ఇక్కడ బ్రతికి ఉన్న వీరు నుండి దేవుడు ఏమి ఆశిస్తా ఉన్నాడు, లేకుంటే లేకుంటే మేము నీతిమంతులము కనుక మేము బ్రతికించబడ్డాము అన్న ఒక స్వనీతితో వారు జీవించి అలాగే ముందుకు కొనసాగాలని దేవుడు ఆశపడతా ఉన్నాడా, లేకుంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమైనది అనేది లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనంలో నుండి కూడా మనము చూడవచ్చు. ఒకవేళ 5వ వచనం నుండి నేను చదువుతాను. లూకా సువార్త 13వ అధ్యాయము 5వ వచనము, కారణి మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అన్న మాటను చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో పైన 3వ వచనంలో ఆయన అంటున్న మాట, యేసుక్రీస్తు అంటున్న మాట చూడండి, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. రెండు సార్లు యేసుక్రీస్తు అదే మాటలు వాడుతూ ఉన్నాడు. అక్కడ 2 సంఘటనలు చెప్తూ వచ్చాడు. ఆ 2 సంఘటనలో నిజంగా చనిపోయిన వారందరూ కూడా నిజంగా వారు పాపులు కాదు. నిజంగా వారు అందులో పాపులు ఉండవచ్చు, అందులో నీతిమంతులు ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. వారి యొక్క సమయం వచ్చింది, వారు అక్కడ వెళ్ళిపోయారు, దేవుని సన్నిధిలోనికి వారు వెళ్ళిపోయారు. అంతేకాని
పాపమును బట్టి, నీతిని బట్టి, లేకుంటే మనం చేసిన మంచి క్రియలను బట్టి మన యొక్క ఆయుష్ను మనం పొడిగించుకోలేమన్న సత్యమును యేసుక్రీస్తు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటా ఉన్నాడంటే మీరు కూడా అలాగే నశిస్తారు కనుక దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. కనుక ఇప్పుడు మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురన్న మాటను అక్కడ మనము చూస్తా ఉన్నాం. నిజంగా దేవుడు యేసుక్రీస్తు దేవుడు మన జీవితంలో ఎందుకు ఒక నూతన సంవత్సరమును అనుగ్రహించాడంటే మనం ఇంకా ఆయన స్వరూపంలోనికి మార్చబడడానికి, మనందరం కూడా మారు మనసును పొంది ఇంకా ఆయనను వెంబడించి ఇంకా ఆయనతో పాటు మనం ముందుకు కొనసాగడానికి నిజంగా దేవుడు ఒక అవకాశము ఇస్తూ ఉన్నాడు. కనుక మారు మనసు రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. మారు మనస్సు అంటే చాలాసార్లు నేను క్రైస్తవుడును, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, నిజంగా నేను క్రీస్తును అంగీకరించాను, ఇంకా నేను మారాలా, ఇంకా మారు మనస్సు అవసరమా అంటే ఖచ్చితంగా అనేక విషయాల్లో క్రైస్తవునికి మారు మనస్సు అనేది అవసరమై ఉన్నది. సాధారణముగా ప్రప్రథముగా ఉన్న మారు మనసు ఏంటంటే పాపము నుండి, సాతాను నుండి, లేకుంటే వాని యొక్క చిత్తము నుండి వారు మళ్ళీ దేవుని వైపు తిరిగి దేవుని యొక్క చిత్తమును వారి జీవితంలో జరిగించడం ద్వారా మారు మనసును పొందాలి అనేది మొదటి సత్యము. నిజంగా చాలాసార్లు స్వనీతి చేత చాలా మంది నింపబడతా ఉంటారు. లేకుంటే ఈ రోజుల్లో ఉన్న ప్రధానమైన ఆ పొరపాటు ఏంటంటే నిజంగా దేవుని సువార్త చాలాసార్లు ప్రకటించబడతా ఉన్నది. యేసు క్రీస్తే నిజమైన దేవుడని, ఆయన ఈ లోకానికి వచ్చి మనుష్యుల ప్రతి పాపమును ఆ కలువరి సిలువలో ఆయన మోసుకొని పోయి నిజంగా మనుషులందరి కొరకు కావలసిన రక్షణను ఆయన కలువరి సిలువలో 2000 సంవత్సరాల క్రితమే ఆయన సిద్ధము చేశాడన్న సువార్త ఈరోజు అనేక మాధ్యమాల ద్వారా అనేకులకు అది చేరుతూనే ఉన్నది. కానీ వారికి ఉన్న లేకుంటే మనుషులలో ఉన్న ప్రధానమైన లేకుంటే అడ్డంకు ఏంటంటే వారు పాపులు అన్న సత్యంను వాస్తవంగా అర్థము చేసుకోవడం లేదు. వారు మనుషులకు ఉన్న ఆలోచన ఏంటంటే నేను ఏమి పాపము చేశాను, లేకుంటే నా జీవితంలో నేను ఏం పాపము చేశాను, నేను మంచి కుటుంబంలో పుట్టాను, లేకుంటే నేను మంచిగా జీవిస్తూ ఉన్నాను, నాలో పాపము లేదు అన్న ఉద్దేశంతోనే చాలా మంది ఈరోజు జీవిస్తూ ఉన్నారు. కనుక దేవుని లేకుంటే వాక్యమును మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ లోకంలోనికి ఎవరు పుడతా ఉన్నా, ఏ చిన్న బాలుడు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఖచ్చితంగా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారన్న సత్యమును మనము ఖచ్చితంగా అర్థము చేసుకోవాలి. గనుక మనము జన్మతః పాపులము, తర్వాత మన చేసే క్రియల ద్వారా కర్మతః కూడా మనమందరం కూడా పాపులమైన సత్యమును మనం గ్రహించాలి. గనుక అదే పాపముతో ఒకవేళ ఈ లోకంలో మనం జీవించి, అదే పాపముతో మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి, మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఎటువంటి లేకుంటే మార్పు ఉండదు. తర్వాత మనము నరకానికి వెళ్లాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంటుంది. కనుక ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ప్రతి మనుష్యునికి అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈ లోకంలో రక్షణ సువార్తను వారు తెలుసుకుని వారి యొక్క పాపములు విడిచిపెట్టి దేవుని కొరకు వారి లోకంలో జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కానీ మనుషులో ఉన్న ప్రధానమైన లేకుంటే ఆ అడ్డంకు ఏంటంటే నేను పాపి అని ఎవరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధపడరు. కనుక ఈరోజు నిజంగా దేవుని యొక్క వాక్యములో నుండి మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపులు, దేవుడు అనుగ్రహించే మహిమను వాళ్ళందరూ కూడా పొందలేకపోతా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు మన మనుషులందరినీ కూడా ప్రేమించి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మాటను మనం చూస్తా ఉన్నాం. కాగా తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఆ అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించాడు. ఆయనలో పుట్టుకలో పాపం లేదు, లేకుంటే ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన మరణంలో కూడా పాపం లేదు, ఆయన జీవితంలో అసలు ఎక్కడ కూడా పాపం లేనట్టుగానే మనం చూస్తూ వచ్చాం. కనుక లేకుంటే ఆయన మనుషులందరి పాపములు ఆయన భుజమును వేసుకొని కల్వరి శిలువలో తన ప్రాణమును అర్పించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన మనందరి పాపములు ఆ కల్వరి శిలువలో మోసుకొని మనుషునికి ఇవ్వబడ్డ శిక్ష అంతా కూడా ఆయన ఒక్కడే ఆ కల్వరి శిలువలో లేకుంటే ఆయన ఆ కల్వరి శిలువలో ఆయన భరించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు మనుషుల మీద ఉన్న అనుకుంటే ఒక బాధ్యత ఏంటంటే దేవుడు సిద్ధపరిచిన ఆ రక్షణను అంగీకరిస్తే చాలు. ఈరోజు ఏదో మనం చేయాల్సిన అవసరం లేదు, కానీ యేసుక్రీస్తు
ఆ కల్వరి సిలువలో మనుషులందరి కొరకు జరిగించిన ఆ రక్షణ కార్యమునందు విశ్వాసం ఉంచితే చాలు. దేవుడు మన డబ్బు కానీ ఏది కానీ లేకపోతే మన నుండి ఏది ఆయన ఆశించడం లేదు, కానీ కేవలము ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును ఎందుకు పంపాడో అది మనం తెలుసుకొని, ఆ కల్వరి సిలువలో యేసుక్రీస్తు ఏమి చేశాడో అది మనం తెలుసుకొని, అవును ప్రభు నేను పాపిని, అవును నేను ఇదే పాపంలో ఉంటే నా జీవితంలో నా మనస్సును నేను మార్చుకోకపోతే ఒక దినము నేను నరకంలో నేను వెళ్ళిపోతాను అన్న సత్యమును ఈ లోకంలో మనం ఉన్నప్పుడే గ్రహించి ఆ యేసుక్రీస్తు లేకుంటే ఏర్పాటు చేసిన రక్షణ మార్గంలోనికి ఒకవేళ మనం రాగలిగితే ఖచ్చితంగా దేవుడు అటువంటి అనేకులను ఖచ్చితంగా దేవుడు నిజంగా ఆశీర్వదిస్తాడు అన్న సత్యమును మనం చూస్తాం. యేసుక్రీస్తు వార్త అంటున్న మాట అదే, మారు మనసు ఖచ్చితంగా పొందాలి. మారు మనసు పొందకపోతే ఖచ్చితంగా మీరు కూడా అలాగే నశిస్తారు అన్న సత్యమును అక్కడ మనము చూస్తా ఉన్నాం. అవును, మరి క్రైస్తవులముగా మనకు ఇంకా మారు మనసు అవసరమా అంటే నిజంగా దేవుడు ఆయన ఈ లోకంలో తన చిత్తమును నెరవేర్చాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. క్రైస్తవులమైన మన జీవితాల ద్వారా, క్రైస్తవులమైన లేకుంటే వ్యక్తిగత మన జీవితాల ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన సంఘాల ద్వారా దేవుడు తన చిత్తమును ఈ లోకంలో జరిగించాలని ఆయన ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఒకవేళ ఆయన ఉద్దేశానుసారంగా మన జీవితం లేకపోయినా, ఆయన ఉద్దేశానుసారముగా మన కుటుంబం లేకపోయినా, ఆయన ఉద్దేశానుసారముగా మన సంఘము ఈ లోకంలో ఒక వెలుగుగా లేకపోయినా ఖచ్చితంగా మనము నిజంగా మారు మనసు పొంది మరలా క్రీస్తు మార్గంలోనికి ఇంకా రావాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది అన్న సత్యమును మనము గ్రహించాలి. ఎందుకంటే మనుషులముగా మనము రక్షింపబడ్డా కూడా చాలాసార్లు మనము మన ఇష్టానుసారముగా మన సొంత నిర్ణయాల ద్వారా మనము దేవుని మార్గం నుండి వైదొలిగే అవకాశం ఎంతైనా ఉంటుంది. గనుక ప్రతి విషయంలో నిజంగా మనము మనలా సరి చేసుకుంటూ దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరం మన జీవితంలో ఒక అవకాశముగా దేవుడు ఇస్తా ఉన్నాడు. కనుక ఈ అవకాశమును మనం చేపట్టుకొని ఖచ్చితంగా ఒకవేళ మనము మన జీవితంలో మార్చుకోగలిగితే, మారు మనస్సును ఒకవేళ మనం పొందగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక మూడవదిగా అదే లూకా సువార్త 13వ అధ్యాయంలో ఇంకొక సత్యంను కూడా యేసుక్రీస్తు వారికి బోధిస్తూ ఉన్నాడు. మొదటి సత్యం ఏంటంటే మరణం వల్ల లేకుంటే పాపం వల్ల ఎవరు కూడా మరణించడం లేదు, కానీ నిజంగా దేవుడు వారికి ఆ సమయం ఇచ్చాడు, వారు వెళ్ళిపోతా ఉన్నారు. కనుక రెండవదిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే మనము బ్రతికున్న మనందరం కూడా మన జీవితములు సరి చేసుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఒక ఉపమానం వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ఉపమానం ఏంటంటే ఒక ద్రాక్ష లేకుంటే ఆ మాట నేను చదివి వినిపిస్తాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండను. అతడు దాని పండ్లు వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోయిన ద్రాక్ష తోటమాలతో చెప్పెను. అయితే 8వ వచనం, వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పిన మాటను చూస్తాం. యేసుక్రీస్తు మరి యొక్క ఉపమానం ద్వారా వారికి ఇంకొక సత్యము నేర్పించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ సత్యము ఏంటంటే దేవుడు ఇచ్చిన ఈ అవకాశమును మనము చేపుచ్చుకొని ఈ లోకంలో ఆయన కొరకు మనం ఫలించాలి అన్న సత్యమును ఈరోజు యేసుక్రీస్తు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా ఆ తోటమాలి ఆ చెట్టును ప్రతిరోజు కూడా అది ఫలించాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇదే మాటలు మనము యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. మొదటి 7 వచనాల్లో కూడా అక్కడ ద్రాక్ష చెట్టు ఫలించాలని అక్కడ లేకుంటే ఆ తోటమాలి ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడో మనం చూడవచ్చు. అది లేకుంటే ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యమైన ద్రాక్ష చెట్టు ఫలించాలని దేవుడు ప్రతినిత్యం కూడా ప్రయాసపడతా ఉన్నాడు. కానీ ఆ చెట్టు నుండి ఫలము ఫలించలేక, ఆ ఫలము నిజంగా తీసుకోలేక ఆయన బాధపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు 9వ వచనంలో 8వ వచనంలో అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్న మాటను చూస్తూ ఉన్నాం. అది ఫలించిన సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను అన్న మాటను చూస్తూ ఉన్నాం. దేవుడు నిజంగా మనందరి ఎడల కూడా అదే ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుడు నిజంగా ప్రతి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఆశీర్వాదమును, ఆయన కాపుదలను, భద్రతను ఆయన ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కానీ మన జీవితంలో ఫలము అనేది లేకపోతే ఖచ్చితంగా మనము నిజంగా ఇంకా క్రీస్తును యోగ్యముగా అర్థము చేసుకున్నట్టే. క్రీస్తు ఈరోజు క్రైస్తవుల నుండి, వ్యక్తిగతంగా నీ నుండి, నా నుండి, మన కుటుంబం నుండి, మన సంఘం నుండి దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన కొరకు ఈ లోకంలో మనము ఫలించాలి అన్న సత్యమును మనం గ్రహించాలి. కనుక ఒకవేళ ఫలము అనేది లేకపోతే నిజంగా దానిలో జీవము లేదు అన్నదానికి గుర్తుగా ఉంటుంది. ఎక్కడ జీవం ఉంటే
ఖచ్చితంగా అక్కడ ఫలము అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ నిజంగా ఏ వ్యక్తిలో అయితే క్రీస్తు నిజంగా లేకుంటే క్రీస్తు జీవిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా ఖచ్చితంగా ఉంటా ఉంటుంది. కనుక దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఎన్నుకొని నిజంగా నిన్ను నన్ను ఆయన రక్షించి నిజంగా నిన్ను నన్ను మన పాపంని కడిగి రక్షించి ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం చేస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ లోకములో ఆయన కొరకు మనము ఫలించాలని, మన ద్వారా ఆయన పని ఈ లోకంలో జరగాలని, మన ద్వారా ఆయన పని లేకుంటే ఆయన చిత్తం ఈ లోకంలో జరగాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ అట్టి ఉద్దేశం ఒకవేళ మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము మన వ్యక్తిగత జీవితంలో కానీ లేకుంటే మన సంఘ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ ఇంకా ఎక్కడైనా ఫలము లేనితనము లేకుంటే నిష్ఫలముగా ఒకవేళ ఉన్నాము అన్న ఆలోచన ఒకవేళ వస్తే మరలా ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నట్టుగా ఒకవేళ ఆ విషయంలో ఒకవేళ మనం మారు మనసు పొంది ముందుకు ఇంకా కొనసాగగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. నిజంగా ఈ నూతన సంవత్సరం అనేది మన జీవితంలో దేవుడు ఇచ్చిన ఒక ఆశీర్వాదము. మనం బ్రతికి ఉన్నాము అనంటే చనిపోయిన వారందరికంటే మనము నీతిమంతులమని కాదు, కానీ మనం చూసినట్టుగా మనము నిజంగా అదే మనల్ని బట్టి ఏది కూడా కాదు, కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క వాత్సల్యతను బట్టి ఈరోజు నేను లయము కాలేదు. కనుక లయము కాని నేను నిజంగా నీ ద్వారా నా ద్వారా ఆయనకు అంటూ ఒక పని ఉన్నది. రక్షణ సువార్తను వినని వారు అనేక మంది ఉన్నారు. కనుక నీ ద్వారా నా ద్వారా ఆ రక్షణ సువార్త అనేకులకు వినిపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నిజంగా నేను కూడా ఇంకా మారు మనసు పొందాలని కూడా ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన కొరకు ఫలించాలని ఆయన ఖచ్చితంగా ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఒకవేళ ఇట్టి ఆశ నిజంగా ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో కూడా ఉన్నట్లయితే నిజంగా దేవుడు నిన్ను నన్ను మన కుటుంబాలను మన సంఘాలను దేవుడు ఖచ్చితంగా ఆస్వాదిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కనుక కొద్ది మాటలు నిజంగా మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయనుగా ఒక చిన్న మాట మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుని వందనాలు. సర్వోన్నతుడా, సర్వాధికారికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నువ్వు గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి. అవును ప్రభువా, మరి మా జీవితంలో ప్రభువా ఇంకా ప్రభువా మరి మీరు ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. అయా మా ప్రాణము తండ్రి ఇంకా మా జీవితంలో ఉన్నందుని బట్టి నేను స్తుతిస్తున్నని గనపరుస్తా ఉన్నాం తండ్రి. అవును ప్రభా, మేము ఇంకనూ మారు మనసు పొందాలని నీ కొరకు ఫలించాలని ప్రభా నువ్వు ఆశపడతా ఉన్నావు. కనుక అటు ఆశను మా జీవితంలో మేము నెరవేర్చుటకు మీరే మాకు సహాయం చేసి మమ్మల్ని మీరు బలపరిచి నడిపించవలసిందిగా కోరుతూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.